శ్రీ గురుభ్యో నమః. నిన్న మనం గురూజీ యొక్క ప్రార్థనతో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఆయనతో నా పరిచయాన్ని ప్రారంభిస్తాను. ఇక్కడ హైదరాబాదులో నేను 40 ఏళ్ల బట్టి ఉంటున్నా కూడా ఆయనతో నా పరిచయం 2 పుష్కరాల క్రితం మాత్రమే మొదలైంది. మా బావగారు కస్తూరి కాంతారావు గారు నన్ను ఆయనకు పరిచయం చేశారు. అది ఒక మలుపు, నా జీవితంలో సన్మార్గంలోకి వెళ్ళడానికి ఒక మలుపు అని నేను గమనించాను. దానికి మా బావగారికి శతకోటి వందనాలు. అప్పుడు ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఆయన పిల్లలందరూ ఉన్నత చదువులు చదువుకుని జీవితంలో స్థిరపడి దేశ విదేశాల్లో ఒక గౌరవప్రదమైన ఉద్యోగాల్లో చేస్తూ ఉండినారు. ఇది ఆయన మాటల్లో ఈ మార్గం ఆయన యొక్క పై అధికారి అనుజ్ఞ మీదట మొదలుపెట్టారని, అంటే సుందరకాండ పారాయణం అనే కార్యక్రమం వాళ్ళ దగ్గర మొదలుపెట్టారని, ఆ తర్వాత ఆ ఆంజనేయ స్వామి సంకల్పించి గురువుగారిని ఒక వస్తువుగా, పనిమట్టుగా మలుచుకుని దీనజనం ఉద్ధరణకు, పామర్లను ఉద్ధరించడానికి, సన్మార్గంలో తీసుకురావడానికి, ప్రజాసేవ చేయమని ఆదేశించారని నేను తెలుసుకున్నాను. సేవ అనే మాట ఆయన విషయంలో ముమ్మాటికి నిజమే. ఏదైనా ధనంతో కనుక మిళితమైతే అది సేవ అనిపించుకోదు. అట్టి ధనాన్ని ఆయన ఎప్పుడో తుచ్చంగా భావించి ఈ ఆధ్యాత్మిక రంగంలో కీర్తన, సంకీర్తన, స్మరణ, భగవత్ స్మరణ మనకు ముక్తిదాయకమని ఆయన నమ్మి ఆచరించి మా చేత చేయసాగారు. ఆయన అనుసరించే పద్ధతులు నేనెక్కడ కని విని ఎరుగనివి, చాలా విచిత్రంగా అనిపిస్తాయి. మన చేతే ఆంజనేయ సహస్రాన్ని ఆచరింపచేస్తారు. పటం, ఆంజనేయ స్వామి పటం, పళ్ళెం, పువ్వులు, అక్షతలు, తామలపాకలు, ఆసనం అన్నీ ఆయనే సమకూర్చి, మీరు ఏమి శ్రమ పడకండి, అన్నీ మేమే అరేంజ్ చేస్తామని ఆయన ఉద్దేశంతో మొదలుపెట్టారు. ఈ 22 సంవత్సరాల్లోనూ ఆ కార్యక్రమం, ఆ పద్ధతి ఎప్పుడూ మారలేదు. నీకు కలిగి ఉంటే తీసుకోవచ్చు, పువ్వులు తెచ్చుకో, నిషేధం ఏమీ లేదు. పువ్వులు తెచ్చుకో, తామలపాకులు తెచ్చుకో, 1000 తెచ్చుకో, 2000 తెచ్చుకో, అలాగే అక్షతలు తెచ్చుకో.
కానీ ఇవన్నీ నీ గొప్పతనాన్ని ప్రూవ్ చేసుకోవడానికి తప్ప అవి వారు అవన్నీ సమకూర్చుతారు. దంపతులు భాగస్వాములైతే ఆయన మరీ సంతోషిస్తారు. కుదరని పక్షంలో విడిగా అయినా, భార్యాభర్తల్లో ఎవరైనా విడిగా అయినా, పెళ్లి కాని వారైనా ఎవరైనా వారు ముందుగా పేరు నమోదు చేసుకోవడం, ఆ తర్వాత ఆ సమయానికి సమయపాలన చాలా ముఖ్యం. ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశంలో వాళ్ళు పంపించిన చిరునామాకి చేరుకుని శుభ్రంగా పరిశుద్ధంగా ప్రాతపక్షాలను ఇది చేసి ఆశీనులకై ఆ సహస్రాన్ని ప్రారంభింప చేస్తారు. ఆయన ఆ వయసులో కూడా, ఏ వయసు ఏంటి, 20 ఏళ్ల నుంచి చూస్తున్నాను. ఆ గొంతులో మాధుర్యము, ఆ గొంతులో గంభీరత ఏమీ సడలలేదు. సహస్రాన్ని ఆయన మైకులో ఉచ్చరిస్తే పంక్తుల్లో కూర్చున్న దంపతులు వారిచ్చిన ఫోటో మీద నమః అంటూ సహస్రాన్ని మన చేతే ఆచరింపచేయసాగారు. ఆయన పరిచయం అయిన తర్వాత ఈ కార్యక్రమము ఎప్పుడు ఆదివారమే ఉంటుంది. ఆదివారం అక్కడికి వెళ్ళకపోయినా మా దృష్టి అంతా ఆ ఆంజనేయ స్వామి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎన్ని కార్యక్రమాల్లో ఉన్నా కూడా గురువుగారు ఉచ్చరింపజేస్తున్న నామాల మీదే ఉంటుంది. అది అంతగా అలవాటు చేశారు ఆయన. ఆయన వద్ద శ్రీరాముడు ఉన్నాడు, శ్రీరామునితో పాటు లక్ష్మణుడు ఉన్నాడు, సీతమ్మ తల్లి ఉంది, ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇవన్నీ ఆయన కుటుంబం. ఆ విగ్రహాలు, నేను విగ్రహాలను అనలేకపోతున్నాను, ఎందుకంటే ఎన్నో సహస్రాలు చేసిన మీదట, ఎన్నో కళ్యాణాలు చేసిన మీదట అవి దేవతామూర్తులే, మహిమగల మూర్తులే అని నేను నమ్ముతున్నాను. అడుగున్నర ఎత్తు పంచలోగా మూలతో చేసిన ఆ శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి, ఆ విగ్రహాలు ఎవరు నమోదు చేసుకుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళ అదృష్టం. చాలా ఏళ్ళు మేము మా పేరు నమోదు చేసుకుని మా ఇంటికి రాముల వారిని తెచ్చుకుందామని ఎదురు చూసి మా టర్మ్ వచ్చేటప్పటికి సంవత్సరన్నర అయ్యేది. అంత అడ్వాన్స్ బుకింగ్ ఉండేది అప్పుడు. ఇప్పుడు ఈ రామచంద్రులు ఎవరింటికి వెళ్తారో వాళ్ళ ఇంటికి ఆయన సూర్యోదయానికి పూర్వమే ఎంత దూరమైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన చేత్తో సహస్రనామం చేసి, అష్టోత్తరం చేసి, పూజలు అవి చేసి, మళ్ళీ సాయంత్రం సుందరకాండ పారాయణం, సంస్కృతం పారాయణంలో కొన్ని సర్గలు ఉచ్చరించి ఆ సర్గలకు అర్థము, అంతరార్థము, మన జీవన మార్గము అవన్నీతో కలిపి మాకు అందజేస్తూ ఉండేవారు.
వారు ఉండేది వనస్థలపురం ఏరియాలో అయినా కూడా హైదరాబాద్ అంతా ఎక్కడెక్కడ భక్తులు ఉన్నారో అక్కడకి ఆయన విగ్రహాలు ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చి ఆయన చేసే కార్యక్రమాలు కన్నుల పండుగగా ఉంటుంటాయి. ఒక వారం రోజుల్లో ఈ సర్గలన్నీ పరిపూర్ణంగా చదివి అంతరార్థాలతో వినిపించి ఆదివారం రోజు సహస్రనామార్చన, ఆంజనేయ సహస్రనామార్చనకి పూనుకుని అందరికీ తెలియజేస్తూ ఉండేవాళ్ళు. ఆసక్తిగా రావాలని అనుకుని వాళ్ళు కొత్త వాళ్ళను తీసుకొచ్చేవాళ్ళు. వీళ్ళందరితో ఈ సుందరకాండ కుటుంబం చిలువలు పలవలుగా దాదాపు 300 మంది కుటుంబాలు మేమంతా ఒకే తీరున ఆయన పంచిన భక్తితో తడిసి ముద్దయ్యామనే చెప్పాలి. ఎవరింటికి వెళ్ళినా వాళ్ళింట్లో విస్తరి వేయరు, వాళ్ళింట్లో భోజనం చేయరు. ఎప్పుడో ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆయన కార్యక్రమాలు ముగించుకుని ఈ ధ్యాసలోనే ఉండి పొగలంతా ఏమీ తినక రాత్రి ఏదో కొద్దిగా ఇంటి వద్దే స్వయం పాకం చేసుకుని తినడం కొన్ని ఏళ్ల బట్టి ఆయనకి అలవాటైందని మాకు తెలుసు. ఎవరైనా ఆయనకి కోపం తెప్పించాలి అంటే ఒకటే మాట, దీక్షగా చేస్తున్న కార్యక్రమంలో ముచ్చట్లు పెట్టడం. రెండోది కూడా ఉంది, మనం బాధపడతామని స్వీకరిస్తారు తప్ప పళ్ళునా ఓన్లీ ఫలాల మరుగున ధనమున్నా కూడా ఆయన చెయ్యి వణికి ఆ ఫలాలను జారవిడిచిన సందర్భాలు నేను ఎన్నో చూశాను. ఎట్టి పరిస్థితుల్లో ధనాన్ని ఆశించరు. డబ్బు తుచ్చపరాయం. డబ్బు మనకి మన శరీరంలో, మన దైనందిన కార్యక్రమంలో ఒక చిన్న భాగం తప్ప అది ఎప్పటికీ ముఖ్యమైనది కాదు అని ఆయన చెప్తూ ఉంటారు, ఆయన నమ్మి ఆచరిస్తూ ఉంటారు. ఇట్టి హనుమత్ సహస్రాలు నెలకి 3 కన్నా ఎక్కువ రాలేవు. అట్టి 3 సహస్రాలు 108 వచ్చేదాకా ఆ శ్రీరామచంద్రుల్ని ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంటారు. ఆయనతో పాటు హరి వెంటన్ లక్ష్మి అన్నట్టుగా ఆయనతో రామచంద్రులతో పాటు సరంజామ అంతా వారింటికి తరలి వెళ్తూ ఉంటుంది. ఒకసారి సహస్రం చేసుకుంటే ఆ ఇంట్లో విశేషమైన మార్పులు ఆర్థికంగాను, ప్రశాంతతతోనూ, ఆనందంతోనూ తడిసి ముద్దయిపోయేటట్టుగా ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి ఆశీర్వదించడం నాకెన్నోసార్లు అనుభవం అయింది. ఇటు 20 సంవత్సరాల్లోనూ నేను
శ్రీరామచంద్రుని ఆహ్వానించిన సందర్భాలు 5, 6 కన్నా లేవు. అలాగే సంవత్సరానికి ఒకసారి వచ్చే సీతారామ కళ్యాణం కూడా బుక్ చేసుకోవడానికి, వాళ్ళ ఇంట్లో జరిపించడానికి ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తే గాని అవకాశం దొరకదు. అట్టి సీతారామ కళ్యాణం మా ఇంట్లో ఒకసారి జరగడం మా అదృష్టంగా భావించాను. ఈ విశేషాలు చెప్తూ ఉంటే 20 సంవత్సరాల బట్టి మేము పొందే అనుభవాలు, అనుభూతులు, అలాగే మన సుందరకాండ సోదరుల అనుభవాలు ఇవన్నీ కలిపితే ఒక మహోత్కృష్టమైన ఉద్గంధ గ్రంథం అవుతుందని నా విశ్వాసం. మరిన్ని విశేషాలు ఉత్తరోత్తర భాగాల్లో విన్నవించదలచాను. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః.